ఇక కాంగ్రెస్ అంటేనే మోసాలకు కేర్ ఆఫ్. వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటేనే, రాష్ట్రంలో కాదు దేశంలోనే కాంగ్రెస్ అంటే మోసాలకు కేర్ ఆఫ్గా మారిపోయింది. ఇక ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే పూర్తిగా చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడో కాంగ్రెస్ పార్టీలో సంబంధం లేదు, కానీ ఇవాళ మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులను బట్టే కాంగ్రెస్ అంటేనే మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుందయా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి. ఇగో ఈ రకంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఆయన చేసేటువంటి పనులు అట్లా ఉన్నాయి. ఎన్నికల్లో ఒక మాట, గెలిచిన తర్వాత మరొక మాట, గెలిచిన తర్వాత ఇంకో మాట, ఇంకా ముందు ముందు మరో మాట, రోజు మాటలు మాట్లాడుకుంటూనే వస్తున్నారు వీళ్ళు. పూట గడుపుతూనే ఉన్నారు. గ్యారెడీలు మన ఎవరు కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి ఇవాళ గారడీ విద్య చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో. మరి అదే మాట్లాడుతున్నట్టున్నాడు. ప్రతిరోజు గారడీ చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ గారడీ వ్యవస్థ నడుస్తుంది? ఇక త్రిపుల్-ఆర్ బాధితులకు న్యాయం చేయాలి. ఏం న్యాయం చేస్తాడు? వాళ్ళు భూములే ఇయ్యమని చెప్తున్నారు. త్రిపుల్-ఆర్ బాధితులకు న్యాయం చేయాలి. బాధితుల గొంతును అసెంబ్లీలో వినిపిస్తాం, సమస్య పరిష్కరించే వరకు పోరాడతాం. హరీష్ రావును కలిసిన త్రిపుల్-ఆర్ బాధితులు, ఆర్ఆర్ఆర్ బాధితులు మొత్తానికి హరీష్ రావును కలిసిర్రు. రేవంత్ రెడ్డి మా బతుకులు నాగం చేసేటట్టున్నాడు సార్, ఏదేమైనా కానీ మీరు మాట్లాడాలి దీని విషయం మీద అని చెప్పిర్రు. మొత్తానికి అసెంబ్లీలో దాని విషయం మీద గలం వినిపిస్తామని చెప్తున్నటువంటి మాట. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేర్ ఆఫ్ అని కూడా మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చాక మాట మార్చడంలో ఇక దిట్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక త్రిపుల్-ఆర్ బాధితులు శనివారం హరీష్ రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఎన్నికల ముందు ఆదుకుంటామని హామీ ఇస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇగో ఈ రకంగా ఉన్నది. ఎన్నికలకు ముందు చెప్పిందట ఆదుకుంటామని, ఇప్పుడు లేదది. 50,000 నా పాలన, కాంగ్రెస్ పరాన్నజీవి, భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం, వేధింపులు చూడరిగో వేధింపులు మానుకొని, ఇదే నా వార్త. అది కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నికలకు ఒక మాట, గెలిచాక కాంగ్రెస్ అంటేనే మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కాంగ్రెస్ పరాన్నజీవి, నా పాలన, అంగన్వాడీ టీచర్లు, గురుకులాల్లో ఎస్టేట్, కాంగ్రెస్ పాలనకు కేర్ ఆఫ్ కోమటిరెడ్డి త్రిపుల్-ఆర్. ఇగో ఇక్కడ ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట తప్పి నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు నిర్వహిస్తున్నారని, భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని తెలిపారు. భూసేకరణ చట్టం అమలు చేయకుండా తక్కువ ధరకే భూములు లాక్కోవాలని కూడా చూస్తున్నారని చెప్పారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని, మొత్తానికి నిలదీయాలని హరీష్ రావును మొత్తానికి కోరినటువంటి వైనం. అసలు వీళ్ళకు భూమికి కావాల్సినటువంటి రేటు కూడా ఇస్తలేరట. గుంజుకుంటారు భూములను. త్రిపుల్-ఆర్కు సంబంధించిన భూసేకరణ చేస్తూ ఉన్నారు, సరైనటువంటి రేటు కూడా ఇవ్వట్లేదంట. అట్లా ఉన్నది. హరీష్ రావు బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉత్తర దిక్కు త్రిపుల్-ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. భువనగిరి ఎన్నికల ప్రచారం సభలో ఇక ప్రియాంక గాంధీతో హామీ ఇచ్చింది, ఇప్పుడు మాట మార్చడం దుర్మార్గమని కూడా మండిపడ్డారు. ఇక త్రిపుల్-ఆర్ ఏర్పాటు చేయడంలో ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలోమీటర్లను పరిగణలోనికి తీసుకోవడం వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ మండల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కూడా తెలిపారు. ఇక చౌటుప్పల్ వద్ద జంక్షన్ రింగు గతంలో 78 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 184కు పెరగడం వల్ల పేదల భూములు ప్లాట్లు కోల్పోతున్నారని కూడా, దీనికి గాను నష్టపరిహారం కూడా తక్కువ చెల్లిస్తున్నారని కూడా అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు బాధితులతో కలిసి కోమటిరెడ్డి త్రిపుల్-ఆర్ మార్చాలని కూడా
రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేశారని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ ఇక అలైన్మెంటు మార్చుతామని కూడా హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడేమో అదే పోలీసు బలగాలతో నిర్బంధంగా రోడ్డుకు 28 కిలోమీటర్ల పరిధిలోనే సర్వే చేయించి ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టాలని కూడా బలవంతంగా పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇక రైతులను కాదని సర్వేలు నిర్వహించడం, ఇక భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గు చేటని కూడా చెప్పినటువంటి అంశం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని మరోసారి నిరూపించుకున్నారు. అప్పుడు త్రిబులార్ రోడ్డు అలైన్మెంట్ మార్పు అన్నారు. ఇప్పుడు మాట మార్చి ఇక నిర్బంధాల మధ్య భూసేకరణ కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట మార్చడం మీ విధానమా? ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ పద్ధత అంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఇలాగే ముందుకెళ్తే బాధితులు ఆగ్రహానికి గురి కాక తప్పదని కూడా అన్నారు. దక్షిణ దిక్కున 40 కిలోమీటర్ల పరిగణలోనికి తీసుకున్నట్లుగానే ఉత్తర భాగాన పరిగణలోనికి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. లేదంటే భూములు కోల్పోతున్న రైతులకు సంతృప్తి కలిగేలా పరిహారం అందించి వారి పూర్తి అంగీకారంతో భూసేకరణ జరపాలని